హలో గైస్, దిస్ ఇస్ భరత్. వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ భరత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఐఎమ్ ఫైన్ గైస్. ఈరోజు వచ్చేసి మనకి విజయవాడలోని ఇంద్రకీలాద్రి మీద వెలిసినటువంటి అమ్మవారు ముందే ఈ కొండ మీద ఉన్నారా, మన జాతకం ఎంత నీచంగా ఉన్నప్పటికీ కూడా ఈ అమ్మవారిని దర్శిస్తే మనకి విజయంతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఇక్కడ అమ్మవారు ఇప్పటికీ కూడా ఈ కొండ మీద రాత్రిపూట ఇక్కడ తిరుగుతారని చెప్పి గజ్జల శబ్దం ఇప్పటికి కూడా వినిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ మీరు ఎక్కడా కూడా చూడనటువంటి విచిత్రమైన రూపంలో ఉన్నటువంటి మల్లేశ్వర స్వామి వారి రూపం కూడా ఇక్కడే ఉందండి. రండి, మనం ఆలయ విశేషాలు, ధనాన్ని ఇచ్చేటువంటి ధనకొండ చూద్దాం రండి. ఈ ఆలయానికి చేరుకోవాలంటే విజయవాడలోని మొఘల్ రాజపురంలోని క్రీస్తు రాజపురానికి మీరు రావాల్సి ఉంటుంది. మీరు విజయవాడ సిటీ బస్ స్టాండ్ దగ్గర 5వ నెంబర్ బస్ ఎక్కినట్లయితే దనకొండ మొఘల్ రాజపురం దగ్గర దిగుతారు. ఇక్కడ అమ్మా కళ్యాణ మండపం దగ్గర నుంచి ముందుకు వెళ్తే 2 ఆర్చెస్ కనిపిస్తాయి. మొదటి ఆర్చ్ దాటి వచ్చాక 2వ ఆర్చ్ దగ్గర లెఫ్ట్ సైడ్ వెళ్తే శివాలయానికి వెళ్తాము. రైట్ సైడ్ వెళ్తే అమ్మవారి ఆలయానికి వెళ్లే దారి కనిపిస్తుంది. మీరు కారులో వస్తే పార్కింగ్ కష్టము. 2 వీలర్ అయితే మెట్ల దగ్గర పార్కింగ్ చేసుకుని కొండ ఎక్కచ్చు. కొండ ఎక్కడం ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు. సుమారుగా 400 మెట్లు పైనే ఉంటాయి. కొండ స్టీప్ గా ఉన్నప్పటికీ కూడా మీరు నిదానంగా వెళ్తే ఈజీగా రీచ్ అవుతారు. ఆలయానికి వెళ్లే దారి ఇళ్ల మధ్య నుంచే ఉంటుంది. మీరు మెట్లన్నీ ఎక్కాక మొట్టమొదటిగా శ్రీ విఘ్నేశ్వర స్వామి మరియు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం కనిపిస్తుంది. ఈ ఆలయం నిర్మిస్తున్నప్పుడు గణపతి ఇక్కడ స్వయంగా ప్రకటితమయ్యాడు. స్వామివారిని తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. 1999లో సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలిశారు. పిల్లలు లేని వారు ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు ఎక్కువగా ఈ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శిస్తారు. ఈ ఆలయం దాటి వెళ్ళాక ఇక్కడ నుంచి మెట్లు ఉండవు. ఇక్కడ నుంచి ప్రధాన ద్వారం కనిపిస్తుంది. మనం తిరుమల వెళ్ళేటప్పుడు ఎలా అయితే మలుపులు ఉంటాయో ఇక్కడ కూడా మనకి 8 మలుపులు ఉంటాయి. 8వ మలుపు దాటి వెళ్తే అమ్మవారి దర్శనం మనం చేసుకోవచ్చు. కొండ మీద ప్రతి మలుపు దగ్గర ఒక్కొక్క అమ్మవారి అవతార మూర్తులను ఇక్కడ విగ్రహ రూపంలో ప్రతిష్ఠించారు. మొదటిగా బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు, గాయత్రీ దేవి, అన్నపూర్ణాదేవి, శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు, మహాలక్ష్మి, మహాసరస్వతి, రేణుకాదేవి, దుర్గా భవాని మరియు మహిషాసుర మర్దిని అమ్మవార్ల విగ్రహ మూర్తులను మనం చూడవచ్చు. కొండ పైకి వచ్చేసాక ఆంజనేయ స్వామి వారు, జంట నాగులు మరియు నాగేంద్ర స్వామి వారి ఉపాలయాలు మనం చూడవచ్చు. కొండ మీద అమ్మవారు గుహలో వెలిశారు. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు జ్వాలా స్వరూపిణి, అంటే ఉగ్ర స్వరూపిణి. ఈ కొండను ఎక్కడానికి ఇప్పుడు ఉన్నట్లు పూర్వకాలంలో రోడ్డు కానీ ఇతర సౌకర్యాలు ఏమీ ఉండేవి కావు. ఇంద్రకీలాద్రి కొండపై శ్రీ కనకదుర్గమ్మ వారు వెలియడానికి ముందే ఇక్కడ అమ్మవారు ఉన్నట్లు కొన్ని గాథలు ఉన్నాయి. అమ్మవారిని ఇంతకు ముందు ఎక్కువగా జానపదులు కొలిచేవారు. జానపదుల ప్రకారం దుర్గమ్మ వారు దక్షిణాన్ని నుంచి కదిలి ఉత్తర దిక్కుకు వచ్చి విజయవాడలోని మొఘల్ రాజపురం కొండ మీద వెలిసింది. పూర్వకాలంలో అమ్మవారు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఎవరికీ తెలియదు. అదే రోజుల్లో ఒక గొల్లవాడు మేకలు గొర్రెలు తీసుకుని ఆ కొండపైనున్న ప్రాంతానికి వెళ్లేవాడు. ఒక రోజు ఆ కొండ ప్రాంతంలో ఎక్కడో గజ్జల శబ్దం వినిపిస్తున్నాయని చెప్పి ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందని కొండపై భాగంలో మరియు పరిసర ప్రాంతాల్లో వెతకసాగాడు. అప్పుడు ఒక సాధారణ స్త్రీ రూపంలో అమ్మవారు అతనికి కనపడి ఇలా అడిగింది, ఇక్కడ ఏమి వెతుకుతున్నావని. అమ్మవారు కనిపిస్తే నా కష్టాలు చెప్పుకుందామని వచ్చానని చెప్పగా అమ్మవారు ఆ గొల్లవాడికి 3 బస్తాలు బంగారం ఇచ్చి ఇల్లి పట్టుకుని పో, అంటే ఇంటికి పట్టుకుని వెళ్లిపో, ఎటువంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకూడదని చెప్పి ఆ గొల్లవాడిని పంపించేసింది. ఆ గొల్లవాడు ఇదంతా నిజమేనా అని, అమ్మవారు ఇంకా ఇక్కడే ఉందా అని తిరిగి చూడడంతో అక్కడికక్కడే శిలగా మారిపోయాడు. దానినే మనం గొల్లబండ అంటాము. కొండపై నుంచి 3వ మలుపు, కొండ క్రింది నుంచి పైకి వచ్చేటప్పుడు 5వ మలుపు దగ్గర ఈ గొల్లబండను చూడవచ్చు. శిలగా మారిన అతను కల్లో ఊరివారికి కనిపించి అమ్మవారు ఇక్కడ ఉన్నారని చెప్పడంతో అమ్మవారి దర్శనానికి రావడం మొదలుపెట్టారు. ఆనాటి నుండి ఈ కొండను దనకొండ అని పిలుస్తున్నారు. పూర్వం ఈ ప్రాంతానికి వెళ్లాలంటే చెట్లు చేమలు పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ ఎక్కవలసిందే. అయితే దసరా పండగ సందర్భంగా చుట్టుపక్కల వారు జాతర నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమయంలో మాత్రమే ఆ కొండెక్కి పూజలు నిర్వహించి నైవేద్యాలు వండి పెట్టి వచ్చేవారు. ఆ తరువాత తిరిగి మళ్లీ దసరా వచ్చేదాకా కొండ ఎక్కేవారు కాదు. ఇప్పటికీ ఆలయ పరిసర ప్రాంతాల్లో గజ్జల శబ్దం వినిపిస్తూనే ఉంటుంది. అమ్మవారిని ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇలవేలుపుగా కొలుస్తారు. కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతుంది. ఇక్కడ కొండ గుహలో వెలిసిన అమ్మవారి మూర్తి చూడడానికి చాలా విచిత్రంగా మరియు అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ మూర్తినే శ్రీచక్ర రూపంలో కొలుస్తున్నారు. మూర్తిలో మనకి కళ్ళు పాదాలు సైతం కనిపిస్తుంటాయి. ఇక్కడ అమ్మవారు ఉన్నారని చెప్పడానికి ఒక నిదర్శనం ఆలయం లోపల ఎడమవైపు కనిపించే అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంది. అమ్మవారి మూర్తిని పైకి తెచ్చేటప్పుడు అసలు ఎంతమంది కదిలించినా కదలలేదు విగ్రహం. అమ్మవారు ఒకరిని ఆవహించి 101 బిందెలతో అభిషేకం చేయమని చెప్తే 101 బిందె అయిన తర్వాతే అమ్మవారు పైకి వచ్చారు. ఆలయానికి పక్కనే మెట్లు కనిపిస్తాయి. ఆలయం పై భాగానికి వెళ్ళినట్లయితే
చూసినట్లయితే గుహలో ఒక విచిత్రమైనటువంటి రూపంలో మల్లేశ్వర స్వామి వారిని మనం చూడవచ్చు. ఆ ఆకారాన్ని మనం గమనించినట్లయితే కనుక చాలా మార్మికంగా ఉంటుంది. ధ్యాన ముద్రలో ఉన్నటువంటి మల్లేశ్వర స్వామి వారిని మనం చూడవచ్చు. మీరు అమ్మవారిని చక్కగా దర్శనం చేసుకోవాలంటే ఉదయం 7:30 కల్లా ఆలయంలో ఉండేలాగా చూసుకోండి. 7:30 నుంచి 8:45 దాకా అభిషేకం చేస్తారు. ఈ 45 నిమిషాల అభిషేకం చాలా అద్భుతంగా చేస్తారు. అభిషేకానికి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అభిషేకం తర్వాత అర్చనలు మరియు అష్టోత్తరాలు మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఆ తరువాత ఆలయం క్లోజ్ చేస్తారు. దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి వివిధ రకాలైనటువంటి అలంకారాలు చేస్తారు. ఆ వివరాలు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఇంకా ఆలయ సమయాల్లోకి వెళ్తే కనుక ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయం ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ఆలయం ఉంటుంది. దేవి నవరాత్రుల సందర్భంగా ఆలయ సమయాల్లో మార్పులు ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆలయం ఉంటుంది. మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో అన్నదానం కూడా ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదానం మొదలవుతుందండి. కొండ మీద ఎటువంటి అకామిడేషన్స్ ఉండవు. ఇదండి దుర్గమ్మ వారి పుట్టినిల్లు గురించి. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం.